నివసించువాడు. ప్రభు నీతో నా ఆశ్రయము, నాకు రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు అని చెప్పుకొనెను. వేటకాని ఊరుల నుండి, ఘోర వ్యాధుల నుండి అతడు నిన్ను కాపాడును. అతడు తన రెక్కలతో నిన్ను కప్పెను. అతని రెక్కల కింద నీవు తలదాచుకుందువు. అతని విశ్వసనీయత నీకు డాలుగును. రక్షణాయ దుర్గము ఉండును. నీవు రేకలు అపాయములకు, పగటిపూడు తగు బాణములకు వెరవరనక్కర్లేదు. చీకటిలో సోకు అంటు రోగములకు, మిట్ట మధ్యాహ్నం హాని చేయు వారకు భయపడనక్కర్లేదు. నీ దాపున 1000 మంది కూలినను, నీ కుడి పక్కన 10,000 మంది పొడినను నీకు ఏ ఆపదం కలదు. నీ కనులతో నీ దుష్టములను శిక్షను అనుభవించుటకు చూతువు. నీ ప్రభువును నీకు ఆశ్రయనిగును. మహోన్నతుని నీ సందమున చేసుకొంటివి. నీకు ఎట్టి కీడను సంభవింపదు. నీ ఇంటి చెంతకు ఎటు అనురోగము రాదు. ప్రభు నీతో తన దూతలను ఆధీనము ఉంచును. నీకు ఎచటకు వెళ్ళిన వారు నిన్ను కాపాడుచుందురు. నీ కాలు రాతికి తవ్వి నవ్వుకున్నట్లు వారు నిన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకొందురు. నీ సింహాసనమును నాగబాణమును కాలితో మట్టెదవు. కొదము సింగమును కాల సర్పముతో పాదముతో త్రొక్కెదవు. నన్ను ప్రేమించు వారిని నేను రక్షించును. నా ప్రాణము అంగీకరించు వారిని నేను కాపాడును. వారు నా మొరపెట్టిన నేను వారికి ప్రత్యుత్తరం ఇత్తును. వారి ఆపదలో వారిని ఆదుకొను. వారి విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తిని దయచేయుదును. వారికి దీర్ఘాయుషుతో సంతృప్తి పరచెదను. వారికి నా రక్షణను అనుగ్రహించును అని ప్రభు పలుకుచున్నాడు. ఒక్కరు ఈ వాక్యం వినాలి. మహోన్నతిని మరుగున వసించువాడు, సర్వశక్తిని రెక్కల నీడలో నివసించువాడు, దేవుని నమ్ముకొని దేవుని ప్రార్థనలతో దేవుడిచ్చిన ఆజ్ఞలు ప్రేమించడం, సేవించడం, ప్రార్థించడం, అలాంటి దేవుని సంబంధించిన జీవితం జీవించు వారందరికీ ప్రభు నీకు నా ఆశ్రయము అని నమ్మి విశ్వసించు వారికి, నాకు రక్షణ దుర్గమవు, నేను నమ్మిన దేవుడవు అని చెప్పుకొని వారికి. అర్థమవుతుందా నా భాష? మీకు అర్థం కాకుంటే చెప్పాలి. ఎందుకంటే యేసయ్య మిమ్మల్ని ఒప్పుకోడు, నన్ను ఒప్పుకోడు. మనం చేసే ఈ ప్రార్థన ఫలించాలి. ఇది మీరందరూ ఈరోజే దేవుని వెలుగు పొందే రోజు కదా. మరి మనస్సారా విని ప్రతి మాట మీరు హృదయంలో ఇది ఇక్కడ భద్రపరచుకోవాలి. చాలా విలువైన మాట, దేవుని మాట. దేవుడే మనతో మాట్లాడుతున్న మాట ఇది. కాబట్టి నేనెప్పుడు ఈ వాక్యాలను చూసే మారిపోయాను. దేవుని తెలుసుకున్నాను ఈ వాక్యము ద్వారానే. దేవునికి దగ్గరైనాను ఈ వాక్యము ద్వారానే. కాబట్టి మీరందరూ దేవునికి దగ్గర కావాలని ఇదే వాక్యం దేవుడు నా వల్ల అట్లా ఆత్మ అనిపించింది మీ అందరితో పంచుకొని బిడ్డలందరూ యేసయ్య కృప పొంది శాంతి సమాధానాలతో ప్రార్థనలతో యేసే ప్రభు అని ఒప్పుకొని ఈ లోకంలో అన్నిటిని జయించే భాగ్యం మీరందరూ పొందాలనే యేసయ్య ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. వినండి. ఒకవేళ ఎక్కడైనా మీకు అనుమానం వస్తే లేచి నన్ను అడగండి. మీరందరూ తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. మనందరం దేవుని బిడ్డలం. ఆయన రూపంలో మనం తయారు చేసుకున్నాడు. ఏ ఒక్కరు వేరు కాదు ఈ లోకంలో. మీకు తెలుసా, మనందరం దేవుని ప్రతిరూపం, దేవుని బిడ్డలం. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ లోకంలో వేరే విషయాలు, మనకు సంబంధం లేని విషయాలు మనకు వద్దు. మనకేం కావాలి? దేవుడు కావాలి, దేవుని ప్రేమ కావాలి, దేవుని రక్షణ కావాలి. అది పొందాలంటే మనం మారాలి. ఇదే కదా మనం చేయాల్సింది. మీరు ఎందుకు ఇక్కడ సెమీ క్రిస్మస్ ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నారు? ఎవరన్నా నలుగురు చూడాలని చేసినారా? దేవుని సన్నిధి మనకు కావాలని చేశారా? దేవుని సన్నిధి కోసమే చేస్తే ఆయన ఎంతో దీవెనలతో ఇంటిని మనిషిని నింపుతాడు. అది మనకు వరమై, దేవుని కృపై ఎచ్చటికి వెళ్ళినా మనకు విజయమే చేకూరుతుంది. అలాంటి స్థితిలో మిమ్మల్ని అందరినీ చూడాలని యేసయ్య నామములో నేను మిమ్మల్ని అడుగుతున్నా. మా
మారు మనసు పొందాలి. ప్రేమ, సేవ, ప్రార్థన మీ అందరిలో బలపడాలి. అందుకే ఈ వాక్యంలో ప్రతి మాట నా గుండెల్లో ఉంది. మీ అందరి గుండెల్లో నిలిచిపోయి మానవులు ఎవరేమనుకున్నా దేవుని ఆశయం, దేవుని ఆలోచన, చిత్తం మనకు కావాలి. ఆ విధంగా మీరు తయారైనప్పుడు చెప్పే ఈ ప్రతి మాట మనం పొందుతాం. మరి వినండి, ఆయన ఏమంటున్నాడు? ఒక భక్తుడు, నీవు నా ఆశ్రయమవు, నా రక్షణ దుర్గమవు, నేను నమ్మిన దేవుడవు అని చెప్తున్నాడు ఒక భక్తుడు. మరి అలాంటి భక్తునికి దేవుడు ఏం చెప్తున్నాడు? వేటగాని ఉరుల నుండి, ఘోర వ్యాధుల నుండి నిన్ను కాపాడుతాను. నువ్వే నా దేవుడు, నీ చిత్త ప్రకారం నేను బ్రతుకుతా. ప్రార్థన, ప్రేమ, సేవ ఇదే నా జీవితం అని మనిషి మారినప్పుడు నిన్ను నేను వేటగాని ఉరుల నుండి, ఘోర వ్యాధుల నుండి కాపాడుతాను. నా రెక్కల కింద నిన్ను పెట్టుకుంటా అని భగవంతుడు మనతో చెప్తున్నాడు. మరి ఇది మనందరం మన ప్రార్థన ద్వారా మన హృదయాన్ని దేవునికి దగ్గర చేసుకుంటూ మారిపోదాం. మార్పు అనేది పుట్టినప్పుడే రాదు. కొంతమందికి ఒక్కొక్క వయసులో, కొంతమంది లాస్ట్లో కూడా మారొచ్చు. కానీ మారని ఏ మనిషి అయినా భయంకర పరిస్థితిలో ఈ లోకం ముగుస్తుంది. నేను చూశాను చాలా మందిని. నేను కూడా పరిగెత్తుతాను. ఎవరికైనా బాగలేదన్నా, ఎవరైనా ప్రార్థన చేయమన్నా నేను పరిగెత్తుతా. ఎందుకో తెలుసా? దేవుడు ఒకేవాడు చెప్పాడు, నా బిడ్డ ప్రేమ, సేవ, ప్రార్థన లేకపోతే నువ్వు నా బిడ్డ కాదు కదా. మరి ఎట్లా నా బిడ్డని నువ్వు చెప్తావు అని ఆయన అడుగుతాడు ప్రతి మనిషిని. ఈ లోక ఆశలు, ఈ మానవుల ఆలోచనలు నావి కాదు, అవి వద్దు. నీకు నేను కావాలంటే నువ్వు మారాలి. తోటి వాడిని ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? మంచి చేస్తున్నావా? మరి ఏమి చేస్తున్నావు? నా బిడ్డ నువ్వు మారాలి అని భగవంతుడు ప్రతి మనిషిని అడుగుతున్నాడు. నన్ను ఆనాడు అడిగాడు, ఈరోజు కూడా అడుగుతున్నాడు. ప్రతిరోజు లేస్తానే, అయ్యా నన్ను నీ బిడ్డగా నడిపించుకో, నా ప్రతి పాపమును మన్నించు, నాకు నువ్వు తప్ప ఎవరు వద్దు, నాకు ఆఖరికి నా భార్య బిడ్డలు కూడా వద్దని చెప్పాను భగవంతుడికి. ఈరోజు కూడా అదే మనసుతో మన చేతనైన సేవ, ప్రేమ, దేవుని పని చేసుకుంటున్నాం. మరి మీ అందరి ఎదురుగా నేను సంతోషంగా చెప్తున్నా, దేవుడు తన పని చేసి భాగ్యం ఇచ్చాడు. ఏ విధంగా ఇచ్చాడు? ఆయన ప్రేమించడం, ఆయన సేవించడం, ఆయన ప్రార్థించడం చేస్తూనే ఉన్నప్పుడే మనకు భగవంతుడు ఇస్తాడు. అది వదిలిపెట్టి స్వార్థం, గర్వం, అసూయ, కుట్ర, కుతంత్రాల్లో మనం వెళితే సైతాను పరమైపోతాం, సైతాను వశమైపోతాం. అప్పుడు మనకు రక్షణ కాకుండా నాశనమైపోయే స్థితిలో మనం వెళ్ళిపోతాం. అలాంటి స్థితి కలిగితే భయంకర రోగములు, భయంకర పరిస్థితులు, అన్నీ దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులు మనం పడాల్సి వస్తుంది. కాబట్టి భగవంతుడు మనకి భాగ్యం ఇచ్చాడు. ఈరోజు పుట్టడం ఎందుకు? ఆయన మనందరికీ రక్షణ కలగాలంటే మారిపోవాలి. ఆ మార్పు దేవునికి ప్రీతికరమైంది కావాలి. ఆ విధంగా మీరందరూ పేరు పేరున మారాలని దేవునికి దగ్గరై నా బిడ్డలారా, నా బిడ్డలారా అని పిలిపించుకొని ఏ కొదవయం లేకుండా మన ఆత్మ, శరీరం ఆయనకు నచ్చినట్ల, ఆయన ప్రేమతో, ఆయన వెలుగుతో, ఆయన దయతో నిండి ఈ లోకం ప్రయాణం సాగాలి. అందుకే దేవుడు ఎందుకు మానవులు తయారు చేసినాడు, ఎందుకు సృష్టించినాడని మనకి దేవుని వాక్యాల్లో ఉంది. దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుని చిత్త ప్రకారం బతకాలి. అందుకే మానవులు సృష్టించినాడు. ఈ లోకములో కొట్లాడుకొని, తన్లాడుకొని, వేరే వాళ్ళకి అన్యాయం చేసి
చేసి మోసం చేసి దానికోసం కాదు మన వాళ్ళు తయారు చేసింది. ప్రతి మనిషి దేవుని కోసం బ్రతకాలి. నీ తోటి మానవునికి ఎవరికి సాయం చేసినా నాకు చేసినట్లే, ఎవరు అవసరాల్లో ఉన్నా బాధల్లో ఉన్నా చేస్తే నాకు చేసినట్లే ప్రతి మనిషి నా బిడ్డ చేయమని చెప్పాడు. మరి మీరు చేస్తున్నారా? ఇతరులను మీరు ఆదరిస్తున్నారా? ఇతరులను ప్రేమిస్తున్నారా? మీరు ఏ విధంగా ఇతరులకు ఉపయోగపడుతున్నారు గమనించండి, గమనించాలి. నన్ను ఎందుకో మీరు పిలిచారు, ఆ దేవునికి తెలుసు, నాకు తెలియదు. నేను తెలిసినోని కాదు, కానీ నాలో ఒకటే ఉంది. నేను ప్రేమిస్తా మానవుల్ని, దేవుని ప్రేమిస్తా. ప్రేమ నాకుంది, ఎవరి మీదైనా ప్రేమ ఉంది నాకు. ఎందుకో తెలుసా? ప్రతి మనిషి దేవుని ప్రతిరూపం, ప్రతి మనిషి దేవుని ప్రతిరూపం. మరి ఆ రూపాన్ని ఆయన ఒకటే అడిగాడు, నీ కనపడిన మనిషిని ప్రేమించకుండా, బాధల్లో ఉన్న వాళ్ళకి సాయం చేయకుండా దేవుడా అంటే నేను ఒప్పుకుంటానా అంటే మన సమాధానం ఏమి? మనం ఏం చెప్తాం దేవునికి? నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏమన్నా బోరు కొట్టి ఎందుకు వచ్చాడు ఈ అల్లానందన్న అనుకుంటున్నారా? లేదు కదా. యేసయ్య నాతోనే మీకు ఇన్ని మాటలు చెప్పిస్తున్నాడు నా ద్వారా. ఎందుకంటే నేను ఇంకోటి చెప్పాలి మీకు. 20 సంవత్సరాల కిందటే మన ఈ తాండా ఆ తాండా తోబదెత్తి తుమ్సాలలో దేవుని విత్తనము నా ద్వారా వేశాడు యేసయ్య. నేను పాపిని, భయంకర వ్యక్తిని, కానీ ఆయన ఏమి చేశాడో తెలుసా? నేను వెళ్తే వచ్చాడబ్బా ఇతను, ఏదో చేసినా సరే దేవుడంట అని పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇతను ఏమన్నా తప్పు మాట్లాడితే ఇతన్ని మనము అటాక్ చేయాలా, అతను మీదికి పోవాలన్న వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఒకటే, నా హృదయంలో ఏముంది? అయ్యా, గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్ అంటే ప్రేమే దేవుడు, దేవుడే ప్రేమ. ఆ ప్రేమే నువ్వున్న చోట ఏముంటుందయ్యా? ఈ వెలుగు నువ్వు, చీకటి ఏమి చేస్తుందయ్యా అనుకొని ఆ రోజుల్లో భయంకర పరిస్థితుల్లో కూడా నేను పాపినైనా దోషినైనా నాకున్న ఒకే ఒక గుణం ప్రేమించడం, ప్రార్థించడం. ఎవరి కోసమైనా ప్రార్థిస్తా. అయ్యా, ఆ బిడ్డల మీద దయగా ఉన్నాయన, వాళ్ళు ఏదో బాధల్లో ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏదో ఇబ్బందిగా ఉందయ్యా, వాళ్ళ మీద దయ చూపయ్యా, మళ్ళా మారిపోతారులే నాయన యేసయ్య, నిదానంగా మారుతారులే నాయన అని అడుగుతా. మీరు అడుగుతున్నారా? అడగాలి. యేసయ్యని అడగాలి. మీరు తోటి మానవుల కోసం మీరు అడుగుతున్నారా? భగవంతుణ్ణి అడగాలి. అప్పుడే మన హృదయం, మన ఆత్మ, మన శరీరం. నేను కూడా బాగున్నాను. ఇప్పుడు ఎందుకో తెలుసా? ప్రార్థన చేస్తున్నాను. నేను బాగున్నానా లేదా? ఎందుకో తెలుసా? ప్రార్థన చేస్తున్నాను, ప్రేమ చూపిస్తున్నాను, సేవ చేస్తున్నాను, అందుకే బాగున్నాను. నేను దేవుణ్ణి కళ్ళు మూసుకొని ఆయన కాళ్ళు ముద్దు పెట్టుకొని అవకాశం దొరికినప్పుడల్లా ప్రార్థన చేసుకుంటా, ఆయన పని చేసుకుంటా ఉంటాను. అది ఎంత భాగ్యమో తెలుసా? నేను మొదట్లో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అప్పులన్నీ తీర్చి ఈ లోకంలో ఒక గొప్ప వ్యక్తి కావాలనుకునేవాడిని. కానీ మధ్యలో నేను మీకు ఒక కథ కాదు, నా జీవితంలో జరిగిన ఒక అద్భుతం చెప్పి ముందుకు వెళ్దాం. నాకు ఒక చిన్న కూతురు, కొంతమంది చూసినారు దివ్య అని, నాకు ఒక చిన్న కూతురు పుట్టి ఆమె రోగాల బారిన పడి పుట్టిన నాటి నుంచి 16 సంవత్సరాలు కిడ్నీ వ్యాధితో బాధపడి నెలలు మేము ఆసుపత్రిలో తీసుకెళ్ళి ఆ బాధలు అందరూ కొంతమంది చూశారు, అందరూ చూడలేదు. ఏడ్చని రోజు లేదు, బాధపడని రోజు లేదు. రాత్రింబవళ్ళు భయంకర పరిస్థితులు అనుభవించి ఆ బిడ్డ ఆఖరిగా చనిపోయే రోజు హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్తే, నాన్న నేను చనిపోతే దేవుని దగ్గరికి కదా పోయేది, ఎందుకు బాధపడుతున్నారు మీరు? 16 సంవత్సరాలు ఈ లోకంలో నేను బతికాను కదా, నేను దేవుని దగ్గరికి పోయి ప్రార్థన చేస్తా, నువ్వు మారిపోవాలి, ఈ లోకం నీకొద్దు, ఈ రోజు నుంచి దేవుణ్ణి ఎక్కువ ప్రార్థన చెయ్యాలని ఆమె ఒక పాట పాడి
పాట చెప్పి చనిపోయింది. ఆ పాట తర్వాత ఒక అద్భుతం నాకు చూపించింది. కొంతమందికే తెలుసు, ఆమె చనిపోయి భూస్థాపితం చేస్తే 3 రోజులు ఆమె మట్టి సువాసన, సువాసన అంటే సువాసన. చాలా మంది వచ్చి నాకు చెప్తే నేను నమ్మలేదు. వెళ్ళి చూస్తే ఆమె